జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ పక్కంట, నేను శ్రీకాంత్ గాండి పక్కంట, భావన కంటే పక్కంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు, వాడు లంచ కొడుకు, దొంగ వాడుతో. వాడిని చంపుతా నేను చస్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చస్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? లంచం తీసుకుపోయి పొక్కలు దాచి పెడతాడు వాడు. నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. ఏమట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి అంతే. వాడు చావాలి, లేకపోతే నేను చావాలి. వాడని ఉండాలి. అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరు సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అందరు దందా మొత్తము సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను అవమానపరుస్తాడు, నా మానభంగాలు తీరుస్తాడు. వాడు వీడికి సపోర్ట్ చేస్తాడు.